సార్ మరొక వైపు ఆసిఫ్ మున్నీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తీవ్రవాదంపై పాకిస్తాన్ పోరాటం చేస్తుంటే భారత్ కావాలని దాన్ని డైవర్ట్ చేస్తుందట. సో దీనికన్నా అబద్ధాలు, ప్రగల్భాలు, పనికిమాలిన కబుర్లు ఇంకోటి ఉండవు. ఏంటి అన్ప్రొవోక్డ్ అటాక్ అట. ఏం పహల్గామ్లో దాడి జరగలేదా? దాని వెనుక పాకిస్తాన్ లేదా? పుల్వామాలో దాడి జరగలేదా? ఇదే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ బహిరంగానే చెప్పాడు కదా, ఇట్ ఈస్ పుల్వామా ఈజ్ అవర్ టాక్టికల్ బ్రిలియన్స్ అన్నాడు. బిల్వాల్ భుట్టో చెప్పాడు, ఎస్ వీ హ్యావ్ ఎ పాస్ట్, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేసిన చరిత్ర మాకుంది అని బిల్వాల్ భుట్టో అన్నాడు. మీకు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు, ఎస్ వీ హ్యావ్ డన్ ద డర్టీ వర్క్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యూకే అన్నాడు. సో పాకిస్తాన్ లో తీవ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు ఆర్మీ నాయకులు అటెండ్ అయ్యారు. లష్కరీ తోయిబా టెర్రరిస్టులతో కలిసి పాకిస్తాన్ మంత్రులు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? అందువల్ల ఈ చెత్త వాగుడు తప్ప ఏముంటుంది దీంట్లో? అన్ప్రొవోక్డ్ ఏం మన ఎప్పుడైనా పహల్గాం దాడి జరగకపోతే ఆపరేషన్ సింధూర్ జరిగేది కాదు, పుల్వామా జరగకపోతే బాలాకోట్ స్ట్రైక్ జరిగేది కాదు, యూరీ జరగకపోతే సర్జికల్ స్ట్రైక్ జరిగేది కాదు, కార్గిల్లో చొరబడితేనే కదా మనం యుద్ధం చేసింది. అందువల్ల ప్రతిసారి ప్రొవోక్ చేసేది పాకిస్తాన్. మళ్ళీ అన్ప్రొవోక్డ్ అటాక్ ఆన్ ఇండియా అంటే ఎంతకన్నా అరాచకత ఇంకోటి ఉంటుందా? ఇక రెండవది, తీవ్రవాదాన్ని మేము పోరాడుతుంటే భారతదేశం డైవర్ట్ చేస్తుందట. దాని అర్థం ఉన్నది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికిండు? ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టిన దేశం ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడితే ఇంకంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? సో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? యునైటెడ్ నేషన్ నిషేధించిన తీవ్రవాదులు కదా, మనం చెప్పడం కాదు కదా. హఫీజ్ సయీద్, మీకు మసూద్ అజర్లు, తహవూర్ రానా, డేవిడ్ హెడ్లీ, దావుద్ గిలానీ వాడి పేరు, వాళ్ళు ఎక్కడ అడ్రస్ ఎక్కడుంది? పాకిస్తాన్లో లేదా? ఇండియన్ అడ్రస్ ఎక్కడుంది? ఇండియన్ అడ్రస్ ఒక మైక్రోసాఫ్ట్ అధినేత, ఒక గూగుల్ అధినేత అడ్రస్లు ఇండియాలో ఉన్నాయి. తీవ్రవాదుల అడ్రస్లు పాకిస్తాన్లో ఉన్నాయి. అలాంటి దేశం నేను తీవ్రవాదంపై పోరాడుతున్నా. అసలు తాలిబాన్లను సృష్టించింది మీరు, ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది మీరు. ఇంతకన్నా అరాచకత ఇంకోటి ఉంటుంది. ఇక మూడవది, ఇండియాకు రెజల్యూట్ రెస్పాన్స్ ఇచ్చిందట. ఏం రెజల్యూట్ రెస్పాన్స్ ఇచ్చారు? వాళ్ళ ప్రైమ్ మినిస్టరే షబాజ్ షరీఫే చెప్పాడు కదా, నిజమే మా ఎయిర్ బేస్ ధ్వంసమైంది, నూర్ఖాన్ ఎయిర్ బేస్, సర్గోదా ఎయిర్ బేస్ ధ్వంసమైంది, బ్రహ్మోస్ మేము ఆపలేకపోయాం, ఇవన్నీ వాళ్ళే చెప్పుకున్నారు కదా. సో చెప్పుకున్న తర్వాత మరి ఫస్ట్ ఎవరు ఫోన్ చేశారు? పాకిస్తాన్ ఫోన్ చేసిందా, ఇండియా ఫోన్ చేసిందా? పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఫోన్ చేసేంత వరకు భారతదేశం కాల్పులే ఆపలేదు కదా. సో ఎవడు ముందు నువ్వు నిజంగానే అంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చుంటే మరి ఎందుకు కాల్పులు ఆపమని అడుక్కున్నావు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల ఈ మధ్య ట్రంప్ దగ్గర పోయి వచ్చినాక బలుపు ఇంకా పెరిగింది, ధైర్యం ఇంకా పెరిగింది, అంత తప్ప ఏముంటుంది?